దెబ్బకు 3 పిట్టెలు అనే శాస్త్రం విన్నారా? కానీ అది ఉండదు. ఒకటే దెబ్బకు 2 పిట్టెలు అనే శాస్త్రం ఉంటుంది. కానీ నిన్న జయశంకర్ భూపాలపల్లిలో ఏసీబీ రైడ్స్ చేస్తే 3 పిట్టలు రాలి 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ కోర్టులో 3 దొరికిరు. ఇది నిజంగా ఏం జరుగుతుందో తెలియదు. మరి 5,000 రూపాయలకు కక్కుర్తిపడి నెలకు 30,000 35,000 జీతం వచ్చే నౌకర్ని పనంగా పెట్టినట్టే వాళ్ళకు మైండ్ మోకాళ్ళలో ఉందా లేదా వేరే బయట ఎక్కడన్నా పెట్టచ్చిర్రా ఏం తెలుస్తలేదు. న్యాయాన్ని రక్షించాల్సిన కోర్టులోనే లంచాలకు ఎగబడి తింటే ఇక న్యాయం ఏడ దొరుకుతుంది చెప్పండి? న్యాయాన్ని అమ్ముకుంటున్నారు. మన భారతదేశంలో కూడా అమ్ముకుంటున్నారు న్యాయాన్ని. సామాన్యుడికి న్యాయం జరగాలి అంటే పైసల కట్టలు ఉండాల్సిందేనా? నిన్నటి ఏసీపీ రైడ్స్ చూస్తూ ఉంటే అదే అర్థమవుతుంది. న్యాయం కావాలి అంటే పైసలు ఉండాలి. పైసలు లేని పరిస్థితి కుక్క బతుకు మన ఇండియాలో. వాడిని అడ్డమైన కేసులు పెట్టి జైల్లో పెడతారు, డబ్బులున్నని మేపుతారు. చూడండి, నిన్న లంచాలు తీసుకుంటూ దొరికిన 3 అధికారులు చూడు, కేవలం ఒక సర్టిఫికేట్ కోసం 5,000 రూపాయల లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్గా దొరికిరు. మళ్ళా ఇంకో ఘటన కూడా జరిగింది పెద్దపల్లి జిల్లాలో. మంతని ఎస్ఆర్ఓ ఆఫీసులో సబ్ రిజిస్టార్ అడ్డంగా బుక్ అయిండు. 16,000 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిండు. ఇంకా ఇజ్జతికే సవాల్. శుద్ధపూస మూటలు మాట్లాడిండు. మేము పోతే మేము నిజాయితీ పరలం, మాకేం తెలియదు. నేను డిప్యుటేషన్ మీద వచ్చిన, నాకు దేవుణ్ణి ఎంత నమ్ముతానో నేను ఈ ఆఫీసుని కూడా గంతే నమ్ముతా అని చెప్పి శుద్ధపూస మాటలు మాట్లాడిండు. 16,000 రూపాయలు లంచం తీసుకుంటా దొరికిండు. శుద్ధపూస ఏం తెలియనట్టుగానే మాట్లాడిండు. ఇప్పుడు ఏమైంది? శుద్ధపూస మాటలు బయటపడ్డాయి. లంచం తీసుకుని దొరికిండు, చిప్పకూడదు తింటాడు. ఎందుకు? వార్తల్లో పోదాం మనం. ఇప్పుడు వార్తల కథ ఇది. నవ తెలంగాణ స్పాట్, మట్టి మాఫియా అడ్డా, శంకరాంపల్లి గడ్డ. ఏం పెట్టినవా కొటేషన్? ఈ కొటేషన్కే ఫిదా కావాలి. నవ తెలంగాణ ఈ పేపరు వీళ్ళు రాసే రాతలు మామూలు ఉండేవి. జిల్లాలో అగహంతకుడు అప్పట్లో కూడా వచ్చింది, చూసినావా? అదైతే సెన్సేషనల్. ఈయన చూడు ఎట్లా పెట్టిండో, మట్టి మాఫియా అడ్డ, శంకరాంపల్లి గడ్డ అట. బాబు అంటే మట్టి మాఫియా వాళ్ళు శంకరాంపల్లి గడ్డ మొత్తం తోడుకొని అమ్ముకుంటారు అన్నట్టు దాని అర్థం. తోడుడు అమ్ముడు చూడు ఎంత లోపడి తోడిరో. అరే రే రే క్యా హువా? ఏంది ఇది? మరి మట్టి తన పట్ట పాస్బుక్ అయినప్పటికీ తోడుకొని అమ్ముకోవాలన్నా కానీ స్థానికంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. మిషన్ భగీరథ కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కావాలి. మరి పర్మిషన్లు ఉన్నట్ట లేనట్ట? తోడుకునుడు అమ్ముకునుడేనా? ఇదేనా? రైట్, జరిగింది ఇదే ఉన్నట్టున్నది. కాటారం మండలం శంకరాంపల్లి గ్రామ పంచాయతీ శివారు ప్రాంతం మట్టి మాఫియాకు అడ్డగా మారింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా విలువైన మట్టి సంపద రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా తరలిపోతుంది. ఇంత జరుగుతున్న సంబంధిత మైనింగ్ రెవెన్యూ శాఖల అధికారులు మౌనం వెనుక అంతర్యం ఏముందో అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చూడు, మొత్తం శంకరాంపల్లి గడ్డ మొత్తం తవ్వుకుంటూ పోతున్న రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు, అదే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని మాట్లాడుకొస్తా ఉన్నాడు. ప్రకృతి విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి వ్యవసాయ క్షేత్రంలో చెరువులు, శివార్లు ప్రాంతాల్లో మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల సహాయంతో యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా స్థానికులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ్ముడు అమ్ముడు అంతే. ఎందుకు నువ్వు తవ్వుతున్నావు, నీకు పర్మిషన్ ఉందా అంటే నువ్వెవడరా అంటారు డైరెక్ట్. నీకు అవసరమా? ఈ నుంచి ఫస్ట్ పో అంటాడు. ఇదే అంటారు, నీకు అవసరమా? నువ్వు ఎవరి ఇంటికి వచ్చి అడగడానికి? నేను తోడుకుంటా, అమ్ముకుంటా, మట్టి పోసుకుంటా, నువ్వు ఎవరి అడగడానికి ఇక్కడ అంటాడు డైరెక్ట్. ఇవి అట్లనే అడుగుతున్నారట. దీనివల్ల వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం అవుతుందట.
మట్టి తవ్వకాల వల్ల భూములు లోతుగా మారి వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి. వర్షాకాలంలో నీరు నిలిచి పంటకు నష్టం వాటిల్ల ప్రమాదం ఉంది. భూగర్భ జలం మట్టి పడిపోతున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యవసాయ భూములు తీవ్ర నష్టానికి సంబంధించి. ఈ అధికారుల మౌనంపై అనుమానాలు. రైట్, అధికారులు కూడా చోద్యం చూస్తున్నారట. తవ్వుకోండి అమ్ముకోండి అన్నట్టుగా చూస్తూ ఉన్నారట. ఏముంది మీ స్పందన, మీ ఏ విధంగా ఉంది అంటే దాని మీద మాకు స్పందన ఏమో ఉంటుంది. తవ్వుకోరి అమ్ముకోరి అంతే, దాన్ని మనం ఆపేది ఉందా, అడ్డుకట్టేసేది ఉందా అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారట. అక్రమ తవ్వకాలపై మైనింగ్ రెవెన్యూ అధికారుల చర్యలు తీసుకుపోవడం అనేక అనుమానాలు తావేస్తుంది. అక్రమార్కుల కండగా ఉన్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో తనిఖీలు లేకపోవడంతో మట్టి మాఫియా దర్జాగా వ్యాపారం చేస్తుంది. ఎస్, మట్టి మాఫియాతో పాటు ఇసుక మాఫియా కూడా దర్జాగా అమ్ముకుంటున్నారు. ఎస్, 100%. వీళ్ళు దర్జాగా అమ్ముకుంటున్నారు కాబట్టే అధికారులు దర్జాగా ఏసీలలో కూర్చొని ఉంటున్నారు. ఎందుకు అంటే వీళ్లకు సంచులు వెనుక నుంచి పోతాయి. ఆ సంచులలో వీళ్ళకి సంబంధించిన ఈ కట్టలు ఉంటాయి కాబట్టి నువ్వు తమ్ముకో అమ్ముకో, నువ్వు ఏమన్నా వేసుకో, నీ దగ్గరికి నేను అత్తే అన్నాడు అంతే. ఇదే జరిగేది. రైట్, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం. లీగల్ రాయల్టీ చెల్లింపు లేకుండా మట్టి తరలింపు జరగడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గాలిలో కలిసిపోతుంది. ప్రతిరోజు అనేక వాహనాలు అక్రమంగా మట్టి తరలించడంతో ఖజానాకు కోట్ల నష్టం వాటిల్తున్నట్టు అర్థమవుతుంది. రైట్, నీ పట్టభూమి అయినా కానీ నీ దాంట్లో నువ్వు మట్టి తవ్వితే క్యూబిక్ మీటర్కు ఇంత చలాన్ని కట్టి నువ్వు తీసుకోవాలి మట్టి. అది ప్రభుత్వ రూలు. నీకు ఎంత మట్టి కావాలి, ఎన్ని క్యూబిక్ మీటర్ కావాలి అనే దానిపైన ముందే స్థానిక రెవెన్యూ ఆఫీస్లో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, కలెక్టరేట్లో కానీ, సబ్ కలెక్టరేట్లో కానీ పోయి దాంట్లో ఒక చలాన తీసి డీడీ తీసి ఆ అమౌంట్ ఎంత ఖర్చు వస్తుంది అనే దాని మీద, ఎన్ని ట్రిప్పులు కొట్టుకోవాలనే దాని మీద వాళ్ళు ఫుల్ పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ తోటే నువ్వు మట్టి కొట్టుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగేది రివర్స్, సైడ్ గేర్. ఏంటిది, ఇవన్నీ పర్మిషన్లు ఉండవు, కానీ అంతా నా ఇష్టం, నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా వ్యవహరిస్తారు. ఎవరు? ఈ కాంట్రాక్టర్లు, రోడ్డు కాంట్రాక్టర్లు, ఇతర. దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి అని అంటున్నాడు. కానీ తక్షణ చర్యలు ఎవరు తీసుకోవాలి? నువ్వేమంటున్నావు? నవ తెలంగాణ ఇక్కడ అధికారులు మౌనం అన్నాక తక్షణ చర్యలు ఎవరు తీసుకుంటారే? అధికారులే ఏసీ రూమ్లలో కూర్చున్నాక చర్యలు తీసుకుంటాడు ఎవడాడా? ఆయన దవ్వుతాడు అమ్ముతాడు గంతే, వేరే ముచ్చట లేదు. మట్టి మాఫియాపై కేసులు నమోదు చేసి అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు రైతులు డిమాండ్ చేస్తున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ పెంచాలని, సంబంధిత అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది అవదమ్మా, ఇది అవ్వదు, ఇది చేయరు. వాళ్ళు లొకేషన్ కాడికి పోరు, వాళ్ళని క్వశ్చన్ చేయరు, వాళ్ళు సీజ్ చేయరు, ఏం చేయరు. వాళ్ళు అక్కడ తవ్వుతూనే ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఈ పని చేసుకుంటూనే ఉంటారు. ఇది శంకరంపల్లిలో జరిగే దుర్మార్గమైన వ్యవస్థ యొక్క విశ్లేషణ. మట్టి తవ్వుకోండి అమ్ముకోండి అంతే, పర్మిషన్లు ఉండవు, ప్రభుత్వం చెల్లని కట్టేది ఉండదు, ఏముండదు. అంతా మా ఇష్టం, నేనే రాజు నేనే మంత్రి, తవ్వుతా అమ్ముతా, ఎవడొస్తాడో రాన్రి అని చెప్పి కాంట్రాక్టర్లు గల్లా ఎగిరేసుకుంటూ తవ్వుకుంటున్నారు. దగ్గర 10-15 ఎకరాల దాకా మొత్తం తవ్వీరు. ఒక స్తంభం ఎంత హైట్ ఉంటుందో తెలుసుగా మీకు? ఆ స్తంభం మునిగి దానికి మళ్ళీ స్తంభం హైట్ ఉన్నంత లోతుకు తవ్వీరు. అంటే చూడండి ఇక ఎంత పోయిందో. స్తంభం ఎంత లేదనో 10-15 ఫీట్లు ఉంటుంది. స్తంభం ఎత్తు 15 ఫీట్లు, దాని కింద 15 ఫీట్లు, మొత్తం 30 ఫీట్ల లోతుకు పోయింది శంకరంపల్లె. ఆ రుద్రారం పోయే రోడ్డుకు పక్కబంటి రైట్ సైడ్లో పోతూ ఉంటుంది. అటు ముందుకు పోతే ఇంకా ఎన్నో పెద్ద పెద్దగా గుంతలు, చాలా గుంతలు. అట్లా పోతే మనిషి బయటకు వచ్చి కూడా కష్టం. నా హైట్ కంటే ఇంకా ఈ హైటు, ఆ హైట్ మీద పోతున్నారు. అసొంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. చూడండి ఎట్లున్నదో. మట్టి తవ్వకాలు జోరుగా నడుస్తున్న, చోద్యం చూస్తున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరు నాకు కామెంట్ పెట్టండి.